హ్యాపీ మార్నింగ్ టు ఆల్. నేను మీ అక్బర్. 100 డేస్ 100 స్టోరీస్లో డే 36. అనగనగా ఒక హాస్పిటల్. ఆ హాస్పిటల్ బయట ఒక కుక్క. ఆ కుక్క చాలా దీనంగా హాస్పిటల్ వైపు చూస్తూ ఉంది. దాన్ని ఒకరోజు ఒక వాచ్మెన్ గమనించాడు. ఏంటి నువ్వు ప్రతిరోజు వస్తున్నావు హాస్పిటల్ దగ్గరికి, సాయంత్రం అయితేనే ఇంటికి వెళ్తున్నావు అని అడిగాడు. కుక్క ఏడుస్తూ నా యజమాని లోపల ఉన్నాడు అని చెప్పింది. ఈ వాచ్మెన్కి అర్థం అవ్వలేదు. ఏంటి యజమాని లోపల ఉండడం ఏంటి అని చెప్పేసి, అసలు నీ కథ ఏంటో చెప్పవా అని చెప్పేసి ఆ వాచ్మెన్ కుక్కను అడుగుతాడు. ఆ కుక్క వెంటనే, నేను ఒకరోజు చిన్నగా ఉన్నప్పుడు రోడ్డు దాటుతూ ఉండగా ఒక వాహనం వచ్చి నన్ను యాక్సిడెంట్ చేస్తే నాకు చాలా పెద్ద గాయమైతే మా ఓనర్ గారు, అంటే ఇప్పుడు ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళు నన్ను చాలా ఇంటికి తీసుకెళ్ళి చాలా జాగ్రత్తగా చూసుకొని చాలా ప్రేమతో నా గాయాలన్నీ నయం చేసి తనకుండేటువంటి ఒక చిన్న ఇంట్లో నాకు స్థానం ఇచ్చి తను అడుక్కొని తినేటువంటి ఫుడ్ని కూడా నాకు ఖచ్చితంగా పెట్టి అతను తినేవాడు. అతనికి ఒకరోజు సడన్గా ఒక ప్రమాదవశాత్తు ప్రమాదం జరిగినప్పుడు ఆయన తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఆ రోజు నుంచి నేను ఇక్కడ ఉంటున్నాను, నన్ను లోపలికి వెళ్ళనివ్వట్లేదు అని ఆ వాచ్మెన్తో చెప్తే ఆ వాచ్మెన్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒక మనిషి కోసం ఎవరూ రాలేదు, కానీ ఒక జంతువు ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తుందని పోయి ఎంక్వైరీ చేస్తే ఆ వాచ్మెన్ అతను మరుసటి రోజే, అంటే అతను హాస్పిటల్కి తీసుకొచ్చిన మరుసటి రోజే చనిపోయి తనని బాడీని కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. కానీ ఇది మాత్రం అతని ఓనర్ లోపల ఉన్నాడు అని తన ప్రాణం పోయేంత వరకు ఎదురు చూస్తూనే ఉండి ప్రాణం అక్కడే విడిచింది. మనల్ని చాలామంది వదిలి వెళ్ళిపోతారు, కానీ చివరిదాకా ఉండాలంటే చాలా చాలా ప్రేమ ఉండాలి, అనంతమైనటువంటి ప్రేమ ఉండాలి. కాబట్టి అందరూ కూడా అలాంటి ప్రేమని కావాలని కోరుకొని జీవించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.